మీ యొక్క జీమెయిల్ అనేది ఎక్కడ లాగిన్ అయ్యింది, అలానే ఎవరు యూజ్ చేస్తున్నారు, ఏ డివైజెస్లలో యూజ్ చేస్తున్నారు అనేది ఎలా తెలుసుకోవాలని మీకు చూపిస్తాను చూడండి. హలో ఎవ్రీవన్, నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మీకు ఈ వీడియోలో మీ యొక్క జీమెయిల్ ఎక్కడ యూజ్ చేశారు, ఏ ప్లేస్లలో లాగిన్ అయ్యారు, ఒకవేళ మీకు తెలియకుండా ఎవరైనా యూజ్ చేస్తున్నారా అని మీకు ఇప్పుడు నేను లైవ్లో చేసి చూపిస్తాను. దీనివల్ల మీ యొక్క జీమెయిల్ అనేది మీకు తెలియకోకుండా ఎవరైనా ఎక్కడైనా యూజ్ చేస్తూ ఉంటే ఈ ప్రాసెస్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. నేను గూగుల్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి. ప్రజెంట్ నేను బ్రేవ్ బ్రౌజర్ని యూజ్ చేస్తున్నాను. మీకు గూగుల్ ఓపెన్ చేయండి. ఒకవేళ మీరు డిఫరెంట్ బ్రౌజర్స్ యూజ్ చేస్తుంటే ఏ బ్రౌజర్ని యూజ్ చేసినా కానీ గూగుల్లోకి అయితే వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళగానే ఇక్కడ చూడండి జీమెయిల్, ఇమేజెస్, అలానే గూగుల్ యాప్స్, జీమెయిల్ అకౌంట్ కూడా ఉంటుంది. ప్రజెంట్ నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యాను కాబట్టి ఇక్కడ నా యొక్క జీమెయిల్ అకౌంట్ అనేది ఉంది. ఇక్కడ గూగుల్ యాప్స్ అని ఉంది కదా, ఈ గూగుల్ యాప్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి గూగుల్కి సంబంధించిన యాప్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఈ ఒక్క జీమెయిల్ అకౌంట్తో మీరు వీటన్నిటిని మీరు యాక్సెస్ చేయగలరు. ప్రజెంట్ ఈ అకౌంట్ అని ఉంది కదా, అకౌంట్ మీద క్లిక్ చేయండి. మీరు అకౌంట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి యాడ్ రికవరీ మెయిల్ అని అడుగుతుంది కదా, ఇలా కొంతమందికి అడుగుతుంది, కొంతమందికి అడగదు. ఎందుకంటే ప్రజెంట్ నేను నా యొక్క జీమెయిల్ అకౌంట్కి రికవరీ మెయిల్ అనేది యాడ్ చేయలేదు. ఒకవేళ ఆల్రెడీ యాడ్ చేసి ఉంటే ఇలా అడగదు. ప్రజెంట్ నాకు ఇది అవసరం లేదు కాబట్టి నేను దీన్ని అలానే వదిలేస్తున్నాను. మీ యొక్క జీమెయిల్ అనేది ఎక్కడ లాగిన్ అయ్యింది, అలానే ఎవరు యూజ్ చేస్తున్నారు, ఏ డివైజెస్లలో యూజ్ చేస్తున్నారు అనేది మీకు ఇప్పుడు తెలుసుకోవాలంటే ఎలా అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ సెక్యూరిటీ మీద క్లిక్ చేయండి. ఈ సెక్యూరిటీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఈ ఆప్షన్స్ అన్నిటిలో మీకు 2 రకాలుగా మీకు కనిపెట్టవచ్చు ఏ డివైస్లలో మీ యొక్క జీమెయిల్ అనేది లాగిన్ అయ్యింది అనేది. ఇక్కడ చూడండి రీసెంట్ సెక్యూరిటీ యాక్టివిటీ, దీని మీద చూడండి రివ్యూ సెక్యూరిటీ యాక్టివిటీ అని అంటే ఇక్కడ ఆల్రెడీ రీసెంట్గా మీరు ఎక్కడైతే లాగిన్ అయ్యింటారో వాటి యొక్క డీటెయిల్స్ ఉంటాయి చూడండి. 8:12 PM నేను లాగిన్ అయ్యాను, అలానే 9:21 AM లాగిన్ అయ్యాను, 9:21 AM మళ్ళీ లాగిన్ అయ్యాను పాస్ కీ ద్వారా. అంటే మీకు తెలియకుండా లాగిన్ అయినది ఉంటే కనుక మీరు ఇక్కడ సి అన్ఫెమిలియర్ యాక్టివిటీ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఓపెన్ చేసి ఒకవేళ మీరు లాగిన్ అవ్వకుండా ఉంటే నో సెక్యూర్ దిస్ అకౌంట్ అని మీరు ఇట్లా క్లిక్ చేయొచ్చు. ఒకవేళ మీరే లాగిన్ అయ్యి ఉంటే ఎస్ ఇట్ వాజ్ మీ అని క్లిక్ చేయండి. ప్రజెంట్ అవసరం లేదు కాబట్టి నేను బ్యాక్ వెళ్తున్నాను. ఇక్కడ చూడండి మీరు ఏ డివైస్లలో ఆన్లో ఉందనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలా కిందికి స్క్రోల్ చేసినప్పుడు యువర్ డివైజెస్ అని ఉంది కదా, ఈ యువర్ డివైజెసెస్లలో మేనేజ్ ఆల్ డివైజెస్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది చూడండి. ఇక్కడ చూడండి యు ఆర్ సైన్డ్ ఇన్ ఆన్ దిస్ డివైజెస్ ఆర్ హ్యావింగ్ ఇన్ దిస్ లాస్ట్ 28 days దేర్ మైట్ బి మల్టిపుల్ యాక్టివిటీ సెషన్స్ ఫర్ ద సేమ్ డివైస్. అంటే ఇక్కడ లాస్ట్ 28 daysలలో మీరు సైన్ ఇన్ అయిన డివైజెస్ అన్ని ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి. కొన్నిసార్లు సేమ్ సెషన్ అంటే కనుక ఒకటే డివైజెస్లలోనే 2 సెషన్స్ ఓపెన్ చేసి ఉంటారు, అలాంటివి కూడా ఇక్కడ ఉంటాయి. ప్రజెంట్ ఇక్కడ కరెంట్ సెషన్ అని ఉంది కదా బ్లూ టిక్ మార్క్లో, ప్రజెంట్ నేను ఈ సిస్టంలో యూజ్ చేస్తున్నా కాబట్టి యువర్ కరెంట్ సెషన్ అని ఉంది. ఇది ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇక్కడ రీసెంట్ యాక్టివిటీ కింద మీరు ఎక్కడైతే లాగిన్ అయ్యి ఉంటారో వాటి యొక్క డీటెయిల్స్ ఉంటాయి, ఏ సిటీ, ఏ కంట్రీ అనేది కూడా. ఇక్కడ చూడండి టైం 3 minutes అగో మీకు ఇప్పుడు చూపించాలని ఓపెన్ చేశా కదా, లాగిన్ అయ్యాను కదా, అందువల్ల 3 minutes బ్యాక్ అని చూపిస్తుంది. అలానే చూడండి బ్యాక్ వెళ్తున్నాను, ఇంకా ఎప్పుడెప్పుడు లాగిన్ అయ్యాను, ఏ డేట్ని లాగిన్ అయ్యాను అనేది ఇక్కడ ఉంటుంది. స్టార్టింగ్లో July 12th లాగిన్ అయ్యాను, అలానే నెక్స్ట్ డే July 13th లాగిన్ అయ్యాను, మళ్ళీ సేమ్ July 13th. ఇలా మీరు ఎన్నిసార్లు అయినా కానీ లాగిన్ అయినప్పుడు మీకు ఇక్కడ సెషన్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. ఒకవేళ మీరు డిఫరెంట్ డివైస్లలో లాగిన్ అయినా కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ July 12th అని ఉంది కదా, July 12thలో చూస్తే కనుక ఇక్కడ చూడండి July 12th 6:31 AM లాగిన్ అయ్యాను నేను. ఫస్ట్ సైన్ ఇన్ అయ్యింది April 11th, సేమ్ అక్కడనే మళ్ళీ నేను లాగిన్ అయ్యాను. ఎప్పుడు July 12th లాగిన్ అయ్యాను. ఇలా మీరు మీ యొక్క డివైస్లలో ఎక్కడ లాగిన్ అయ్యారు అనేది చూడొచ్చు. మీకు ఈ డివైస్లలో అవసరం లేదు అన్నప్పుడు సైన్ అవుట్ చేసే కనుక ఏ డివైస్లో లాగిన్ అయ్యింటారో ఆ డివైస్లో సైన్ అవుట్ అయిపోతుంది. ఇలా మీరు మీ యొక్క అకౌంట్స్ గురించి మీరు తెలుసుకోవచ్చు, మీ యొక్క జీమెయిల్ అనేది ఏ డివైస్లలో ఉంది అనేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.